అధికారంలోకి రాకముందు గొర్రె కసాయిని నమ్మినట్లు 6 గ్యారెంటీల ఆశతో కాంగ్రెస్కు ఓటేస్తే ఇప్పుడు రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత ట్రబుల్ షూటర్ టి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా సుడిగాలి పర్యటనలో కాంగ్రెస్ సర్కారుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు రైతులకు ఈ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు, మాట తప్పిన తీరును చూపే ప్రత్యేక వీడియోలను సభలో స్క్రీన్పై ప్లే చేయించి సాక్ష్యాధారాలతో కాంగ్రెస్ నైజాన్ని ఎండగట్టడం ఆయన రాజకీయ ఆధిక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి, విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. 3 కూడా అట్టలు ఫెయిలే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి చేసింది గుండు సున్నా, రేవంత్ రెడ్డి 3 శాఖలు పెట్టుకొని చేసింది కూడా గుండు సున్నా. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. మున్సిపల్ మంత్రిగా పారిశుద్ధ్య నిర్వహణలో దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలు కాపాడడంలో, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా నిరోధించడంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. భద్రాద్రి రాముడి సాక్షిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి చివరకు ఆ దేవుడినే మోసం చేశారని హరీష్ రావు ఆరోపించారు. దేవుడినే మోసం చేసినోడు మనం చేయడా? మనకేమన్నా కొద్దో గొప్ప భయమో భక్తి ఉంటది కదా రాముల వారంటే. ఆయనకు దేవుని మీదనే లేదు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో ఒక్కసారి గమనించండి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2 పంటలకు రైతు బంధిస్తుంటే తాము అధికారంలోకి వస్తే 3 పంటలకు ఇస్తామని కాంగ్రెస్ నేతలు నమ్మబలికారని గుర్తు చేశారు. తీరా గద్దెనెక్కిన తర్వాత రైతు బంధు, పంటల బీమాను పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ యూరియా కూడా దొరకకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు కనీసం 2 గంటలు కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. రైతులను ఇంతలా మోసం చేసినందుకు గాను మధిరలో జరగబోయే సభకు రైతు ఆశీర్వాద సభ కాదు, రైతు క్షమాపణ సభగా నామకరణం చేసుకోవాలని పదునైన విమర్శలు చేశారు. నేను అడుగుతా ఉన్నా, మధిరలో క్వింటాల్కు 5 కిలోలు తరుగు పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా? దేనికోసం ఆశీర్వదించాలి? రుణమాఫీ చెయ్యనందుక, రైతు బంధు ఇవ్వనందుక, గత సంవత్సరం నష్టపోయిన పంటలకు బీమా ఇవ్వనందుక, యూరియా సరఫరాలో ఫెయిల్ అయినందుక, తరుగు పెట్టినందుక, 2 పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుక, ఇవాళ దేనికోసం ఆశీర్వదించాలి అని నేను అడుగుతా ఉన్నా. నా దృష్టిలో బట్టి గారికి రేవంత్ రెడ్డికో సలహా ఇస్తా ఉన్నా, ఆశీర్వాద సభ అని కాదు, ఆ సభ పేరు మీరు మార్చుకోండి, రైతుల క్షమాపణ సభ అని పెట్టుకోండి. ఖమ్మం నగరంలో సర్వే నెంబర్ 218 భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు. కంచె చేను మేసినట్లు రెవెన్యూ మంత్రిగా ఉండి జిల్లా ప్రజలను రక్షించాల్సిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇళ్లు పట్టాలు ఇవ్వాలి, కానీ ఉన్న ఇళ్లను లాక్కోవడం కాదని హితవు పలికారు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో జనాన్ని ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఖమ్మంలో పేదల ఇళ్లను కూలుస్తూ జర్నలిస్టుల స్థలాలకు ఫెన్సింగ్ వేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వ జోక్యం, అవినీతి ఎక్కువైపోయిందని హరీష్ రావు తీవ్రస్థాయిలో గళమెత్తారు. ఇళ్లలక్కగానే పండగ కాదన్నట్లు అధికారంలోకి రాగానే అంతా అయిపోయిందనుకుంటే కుదరదని, సింగరేణి బొగ్గు స్కామ్పై తాము క్షేత్రస్థాయిలో పూర్తి అధ్యయనం చేశామని స్పష్టం చేశారు. ఒకప్పుడు సిరుగలగనిగా పేరుగొందిన సింగరేణిని ఈ కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు స్కామ్ల గనిగా మార్చేశారని ఆరోపించారు. బొగ్గు దొంగతనం జరగలేదని చెప్తున్న అధికారులు ఆ నిల్వలను ప్రజలకు, మీడియాకు చూపించేందుకు ఎందుకు వెనకాడుతున్నారని సూటిగా ప్రశ్నిస్తూ అధికారులను సైతం డిఫెన్స్లో పడేశారు. అటు హామీల అమలుపై కాంగ్రెస్ తీరును బీఆర్ఎస్ తరపున హరీష్ రావు ఒంటరి చేతితో ఎండగడుతుంటే, ఇటు రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కులాల రాజకీయం చేస్తుందని కూటమి మండిపడుతుంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శల వేడి పీక్స్కు చేరగా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు రూపంలో గట్టి సవాల్ ఎదురవుతుంది.